भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम गजाननाय नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम श्री राजराजेश्वरी देवी नमो नमः। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम हर हर महादेव शंभो शंकर नमः। पार्वती पतये नमः। ओम नमो नारायणाय 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 ओम नमो नारायणाय। ओम श्री राधाय नमः। ఒకసారి రజని నేను నీకు ఒక డబల్ చేసేస్తాను. బాబుకి ఫోన్ చేయి. మీ దగ్గర ఉందా? బాబు ఉంటుంది. బాబు పత్రి అని నరసింహారావు అని ఉంటుంది. అందరికీ నమస్కారం. మనం చివరిలో ఒక్క శ్లోకం తప్ప మిగిలినవన్నీ మనం చదువుకున్నాం. అక్కడ చూసారు. ఇక్కడ మనం చివరిలో చెప్పుకున్నది ఏంటంటే శంఖభృత్ నందకి చక్రీ శార్ంగధన్వ గదాధర రథాంగపాణి అక్షోభ్య సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ఆ శ్లోకం మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకా వనమాలి గది శార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అనేది. ఇది మనం శ్లోకం మనం చదువుకోలేదు, మనం చెప్పుకోలేదు కూడా. ఇది నేను చెప్పే ముందు నేను ఒక్కసారి మళ్ళీ ఒక్కొక్క మొదటి పద్య శ్లోకాల్లో కొన్ని చెప్తానని అన్నాను. అవి ఇప్పుడు చెప్తాను. విశ్వ అనే దానికి చెప్పాను. విష్ణు అంటే ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఇది మొత్తం విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నవాడు. అంటే విశ్వ అనే శబ్దానికి ఒక అర్థాన్ని మనకి తెలియగానే, అది మనకి తెలుసుకోగానే వెంటనే ఆ శబ్దం ఏం చెప్తుంది? ఈ తత్వం, ఈ విష్ణు తత్వం అనేది చెప్తుంది. ఇది చెప్పే తత్వం ఏది అంటే అది విష్ణువు అనే సమాధానం మనకు వస్తుంది. వేవేష్టి అంటే వ్యాపించేవాడు, కాబట్టి ఈయన విష్ణువు. విష్ అనే రెండు సంస్కృత ధాతువుకి అర్థం ఏంటంటే అంతటా ఉనికి ఉన్నవాడు, అంటే అన్ని చోట్ల ఉన్నవాడు అని అర్థం. అంతంలో ఈ విష్ అనే దానికి సుక్, ఇది నుక్ అనేటువంటి ప్రత్యయం కలిగితే ఈ సంస్కృతంలో విష్ణు అవుతుంది. అంటే విష్ణువు అవుతుంది అనమాట. యస్యాత్ విష్ణవినం సర్వం తస్య శక్త్యా మహాత్మనః తస్మాదేవోచ్యతే విష్ణుర్ విషేదార్థో ప్రవేశన. ఇది విష్ణు పురాణంలోంచి వచ్చినటువంటిది. అంటే ఏమిటి? ఈ జగత్ అంతా కూడా ఈ మహాత్ముడి యొక్క శక్తి చేతనే మొత్తం ప్రవేశింపబడి, ఈయన యొక్క శక్తి దాంట్లోకి వెళ్ళి అంటే వ్యాపించబడి ఉన్నది. కాబట్టి ఈయన్ని విష్ణు అంటున్నారు అని చెప్తున్నది విష్ణు పురాణం. ఇంకా ఋగ్వేద మంత్రం ఒకటి ఉన్నది. అది ఎందుకని అసలు ఆ ఋగ్వేద మంత్రం మనం చెప్పుకుంటామంటే మన యొక్క ఆత్మజ్ఞానం యొక్క అభివృద్ధి కోసం అది చెప్పుకుంటాం. ఆ విష్ణువుని ఆరాధించాలనుకుంటే ఈ ఋగ్వేద మంత్రం ఇలా మనకు ఉపయోగపడుతుంది. ఎలాగంటే అది ఏమిటిది? తముస్తోతారః పూర్వ్యం యథా విదరుతస్య గర్భం జనుషాపి పవర్తనః అస్య జ్ఞానంతో నామ చిద్ వివక్తన మహస్తే విష్ణు సుమతిం భజామహే అనేది ఋగ్వేదంలో 2వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఉన్నటువంటి ఇదన్నమాట.
అంటే దీని అర్థం ఏంటంటే, ఓ స్తోత్రలారా, అంటే ఓ మీరందరూ ఆయన్ని పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఎవరిని? ఆ భగవంతుణ్ణి. మీరు అర్థం చేసుకోండి. మీరు ఏమిటి అర్థం చేసుకోవాలంటే, సత్యం, సనాతనం అయినటువంటి ఆ పురాణ పురుషుణ్ణే మీరు చక్కగా లోపల అర్థం చేసుకొని, ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్నందువలన వచ్చినటువంటి ఆ యథార్థ జ్ఞానం చేత ఈ సంసార చక్రాన్ని పరిసమాప్తి చేసుకోండి. ఈ సంసార చక్రం నుంచి మీరు బయటపడిపోండి అనేది ఆయన చెప్తున్నది అనమాట. విష్ణువు యొక్క నామాలని జపించండి, అందువలననే మీరు బయటికి రాగలరు. ఇతరులు మిగిలిన వాళ్ళు జపించనియండి, జపించకపోనియండి, కానీ మీరు మాత్రం జపించండి అని చెప్తున్నది. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఓ విష్ణు, నిన్ను మేము భజిస్తాం, నీ యొక్క దివ్య తేజస్సుని మేము ఆరాధిస్తాం అని చెప్తున్నాం. వషట్కార, దీనికి ఇంతకు ముందు చెప్పాను. వషట్ అనేటటువంటిది ఒక శబ్దం యజ్ఞంలో ఉపయోగిస్తారు. మన గాయత్రి మంత్రంలోను వాటిల్లోనూ కూడా ఓం వషట్ అంటుంటారు. వౌషట్ అని, వషట్ అని అంటారు. యథ, తథ ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. అథ అంటారు. ఓం, ఈ శబ్దాలన్నీ ఈ యజ్ఞంలో ఉపయోగించబడేటటువంటి శబ్దం. ఎప్పుడైతే అంటే ఎవరినైతే మనం ఉద్దేశిస్తున్నామో అతనే వషట్. ఆ వషట్కారం అతని గురించి చెప్తాం, అతనే విష్ణువు. వషట్ అనే శబ్దాన్ని ఎప్పుడు పురోహితుడు, ఏ పురోహితుడు? హోత్ర పురోహితుడు ఉచ్చరిస్తాడో అప్పుడు, అంటే ఆయన ఆ హోత్ర చేసేటటువంటి పురోహితుడు వషట్ అని అంటాడు. అన్నప్పుడు ఈ అధర్వుడు అనేటువంటి వాడు ఉంటాడే, అతను ఒక పురోహితుడు, అధర్వుడు. అతను అగ్నిహోత్రంలో హవిస్సుని వేస్తాడు. అంటే ఇక్కడ వషట్ అని ఎప్పుడైతే ఆ పురోహితుడు అంటాడో, హోత్ర, ఆయన ఆ పురోహితుడి పేరు హోత్రుడు, హోత్రుడు. ఆ హోత్రుడు ఎప్పుడైతే వషట్ అని అంటాడో, ఈ అధర్వుడు అనేటువంటి వాడు దాంట్లో హవిస్సు వేస్తాడు అగ్నిహోత్రంలో. అది దాన్ని ఆహుతి చేస్తాడు. ఈ యజ్ఞ కార్యంలో వషట్ అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆచారం. కాబట్టి ఈ యజ్ఞాన్నే, ఈ మొత్తం యజ్ఞాన్నే విష్ణువుగా మనం తలుస్తున్నాం అని పిలువబడుతున్నది. అది యజ్ఞో వై విష్ణు, ఇది తైత్తిరీయ సంహిత, దీంట్లో చెప్పబడుతున్నది. ఈ వాక్యం ద్వారా యజ్ఞమే విష్ణువు అని మనం అర్థం చేసుకోవచ్చు. యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞమే విష్ణువు అని. ఇది వషట్ అనే దానికి మనం ఎంత గంభీరంగా ఉందో చూసారా. దీనికి పూతాత్మ, పవిత్రమైనటువంటి ఆత్మ కలవాడు. అదే పవిత్రమైనటువంటి ఆత్మ కలవాడు అంటే ఏమిటి అర్థం? పాపాలేమి లేనివాడు అంటే అర్థం ఏమిటి? అసలు ఆయనకు గుణాలే లేవు. ఏ గుణాలు లేనప్పుడు ఆయనకి ఏ పాపం అంటదు, ఏ పుణ్యం అంటదు. కాబట్టి ఆయన పవిత్రుడు. అందుకని అలాంటి వాడు కేవలం నిర్గుణశ్చ. శ్వేతాశ్వత ఉపనిషత్తులు చెప్తున్నది అది. కేవలుడు, నిర్గుణుడు అనేటువంటి ఈ శృతివాక్యం ఎందుకు ప్రమాణం, దీనికి ఉదాహరణ. ఆయన గుణాతీతుడైనటువంటి వాడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఇంకా అతని లాంటి వాడు ఇంకొకటి లేడు అని. ఇంకా పురుష, ఇక్కడ పురుషుడు అంటే ఏమిటి? పురమునందు ఉండేవాడు పురుషుడు. పురం అంటే ఏమిటి? శరీరం. ఈ శరీరం ఎలాంటిదిట? నవద్వారం పురం పుణ్యమేతైర్భావై సమన్వితం వ్యాప్యసేతే మహాత్మా తస్మాత్ పురుష ఉచ్యతే. నవద్వారం పురం, దీంట్లో మనం అంటారు కూడా, మన తత్వాల్లో కూడా చెప్తుంటారు, తోలు తిత్తి తూటులు 9 అని. అంటే మన శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయని, నవద్వారాలు ఉన్నాయని. తూటులు అంటే అవి, తోలు తిత్తి ఇది, తూటులు 9 తెలుసుకోర నరుడా అంటుంటారే, అది దాని యొక్క అర్థం అదే. నవద్వారం పురం పుణ్యమేతైర్భావై సమన్వితం వ్యాప్యసేతే మహాత్మా యస్తస్మాత్ పురుష ఉచ్యతే. ఇది మహాభారతంలో శాంతి పర్వంలోనే చెప్పబడింది. ఇది అంటే ఈ 9 ద్వారాలను కలిగి ఉన్నటువంటి పురుషుడై ఈయన ఉంటాడు. పురుష అనేటువంటి పదాన్ని పుర, అసిత్ అని రెండుగా కూడా మనం విడదీసి చెప్పచ్చు.
అంటే ఎల్లప్పుడూ ఉనికి కలవాడు, ఎల్లప్పుడూ ఉంటాడు దాంట్లో అని, ఈ శరీరంలో ఉంటాడు అని చెప్పుకోవడం అనమాట. అంటే అందువలన ఆయన పూర్ణ పురుషుడు. ఈయన మామూలుగా పురుష శబ్దం మనం వాడుకుంటాం కానీ పూర్ణ పురుషుడు ఆ భగవంతుడు. అన్నిట్లోనూ తానే ఉండటం వల్ల పూరితుడు అని కూడా అనొచ్చు. ఈ పురహ అనే పదం నుంచి పూరితుడు అని కూడా అర్థం మనం చెప్పుకోవచ్చు. పూర్ణాత్ సదానాచ్చైవ తతో అసౌ పురుషోత్తమ. ఇది ఉద్యోగ పర్వంలో చెప్పబడింది, ఇది మహాభారతంలోనే. అంటే అంతటా తానే అన్ని అయ్యి ఉండి కూడా, నిండి ఉండి కూడా అన్నిటినీ ఆయన పోషిస్తున్నాడు కాబట్టి ఆ పరమాత్ముడు పురుషుడు అనిపించుకుంటున్నాడు, అనబడుతున్నాడు, అని పిలువబడుతున్నాడు. క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ అంటే ఈ శరీరం అనేటువంటి ఈ క్షేత్రం, ఈ శరీరాన్ని ఒక క్షేత్రం కింద ఆలోచించండి. ఈ క్షేత్రంలో ఉంటాడు, ఆయనే ఉంటాడు, ఉండి దానిని తెలుసుకుని ఉంటాడు. దీంట్లో ఏముంటున్నది మొత్తం ఆయన తెలుసుకున్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, ఈ భగవద్గీతలో ఉన్నటువంటి మొదటిది. అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో అంటున్నాడు గీతాచార్యుడు. క్షేత్రాని హి శరీరాన్ని బీజం చాపి శుభాశుభం తాని వేత్తి స యోగాత్మ తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే అని ఈ మహాభారతంలో ఈ శాంతి పర్వంలోనే ఇలా చెప్పినట్లుగా ఈ శరీరాన్ని ఏమంటారు? క్షేత్రాలు అంటారు. ఈ ప్రాణులకి జరిగేటటువంటి శుభ అశుభ కార్యాలు ఉంటాయే, పనులు, అవన్నిటికీ వాటికి బీజం ఇదే కదా, ఈ శరీరమే కదా. ఇది ఈ శరీరం సుఖానికి దుఃఖానికి లోనవటం అనేది జరుగుతుంటుంది. ఇది యోగాత్ముడైనటువంటి ఈ పరమాత్ముడికి ఇవన్నీ తెలుసు. ఈ శరీరం ఎందుకు, ఎలా, ఎప్పుడు ఇట్లా లోనవుతుందో, దేని వలన లోనవుతుందో ఇవన్నీ తెలుసు. ఈ రెండింటినీ తెలుసుకున్నవాడు ఆయన. అందువలన ఆయన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. ఒక్కొక్క పదానికి ఎంతంత విశేషమైనటువంటి అర్థం ఉన్నదో మనం ఇది తెలుసుకోవడానికి. యోగ అంటున్నారు ఆయన్ని. అంటే ఏంటి? యోగం చేత మాత్రమే పొందబడేవాడు. ఆ పురాణ పురుషుడు యోగం చేత మాత్రమే పొందబడేవాడు. జ్ఞానేంద్రియాణి సర్వాణి నిగృహ్య మనసా సహా ఏకత్వ భావనా యోగ క్షేత్రజ్ఞ పరమాత్మను. చూడండి, జ్ఞానేంద్రియాలని, మనస్సుని తమ అంటే ఇవన్నీ ఏమేమి చేస్తుంటాయి, ఏవో పనులు చేస్తుంటాయి కదా, ఆ తమ వ్యాపారాల నుంచి, అంటే వ్యాపారం అంటే అక్కడ చేసే పనుల నుంచి నిరోధించాలి. ఆ నిరోధించి మన యొక్క జీవాత్మని ఆ పరమాత్మ జీవాత్మ ఒక్కడే అనేటువంటి ఏకమైనటువంటి భావన చేయటాన్ని యోగం అంటారు. అంటే అన్ని పనులు ఏవేవి ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఏ పనులు చేయాలని అనుకుంటున్నా వాటన్నిటినీ చెయ్యనివ్వకుండా, వాటన్నిటినీ కంట్రోల్ చేసుకొని మొత్తం నిగ్రహించి వాటన్నిటి ద్వారా ఏం చేస్తాం మనం? మన యొక్క జీవాత్మని ఆ పరమాత్మతో ఏకం చెయ్యటము. ఏకం చేయడం అంటే, అయ్యా నీవే నాకు సర్వసాక్షివి, నీవే నా దిక్కు అని నా యొక్క మనస్సు పూర్తిగా నా ఆత్మని నీలో నేను కలుపుకోవడానికి నేను ప్రయత్నం చేయడమే యోగం అని చెప్పబడుతున్నది. అలాగా ఆ యోగం చేత మాత్రమే ఆ విష్ణువు పొందబడతాడు కాబట్టి ఆయన్ని యోగ అన్నారు. ఇంకా కేశవ. ఇంతకుముందు మనం ఈ కేశవనామంలో, మన కేశవనామాలు ఎన్నో కదా, ఈ కేశవనామాల్లో ఒక కేశవ అనే పదం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం మనం? కహ అంటే బ్రహ్మ, అహ అంటే విష్ణువు, ఈశః అంటే ఈశ్వరుడు. ఈ ముగ్గురు తన వశమందు కలవాడు కేశవుడు, అంటే ఆ పరమేశ్వరుడు ఆయన అని మనం చెప్పుకున్నాం. అంతేకాదు, కృష్ణావతారంలో ఆయన కేశి అనేటువంటి రాక్షసుని సంహరించాడు కదా, అందువలన ఆయన కేశవుడు అయ్యాడు. ఇంకోటి ఇంకొకటి చూడండి, నారదుడు ఇలా అన్నట్టు ఆయన గురించి, యస్మాత్ త్వవైయ దుష్టాత్మా హతః కేశీ జనార్దన తస్మాత్ కేశవనామ్నా త్వం లోకే ఖ్యాతిం గమిష్యసి. నువ్వు ఆ కేశవుడిని అనే కేశి అనే రాక్షసుని చంపడం వలన నువ్వు కేశవుడు అనే నామాన్ని నువ్వు ధరిస్తావు అని నారదుడు చెప్పాడు. ఇంతేకాదు, ఆయన యొక్క కేశాలు, జుట్టు చాలా సుందరంగా ఉంటుందట. ఆ శ్రీకృష్ణ రూపంలో ఆయన యొక్క కేశాలు చూస్తే అద్భుతమైనటువంటి, అందమైన, మహాసుందరమైనటువంటి ఆ కేశాలు కలిగినటువంటి వాడు.
అందువలన కూడా ఆయన కేశవుడు అన్నాడు. సర్వ, సర్వం తెలిసినవాడు ఆయన. ఇక దాని గురించి మనం అసతశ్చ సత్య, చూడండి ఇది ఇక్కడ అసతశ్చ సతశ్చైవ సర్వస్వ సర్వస్య ప్రభవాన్ ఆప్యయాత్ సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వమేనం ప్రత్యక్ష్యతే. అంటే ఈయన అన్ని అసతశ్చ, అసత్ అనేది సత్తు ఉన్నది, అసత్తు ఉన్నది. అసతస్య అంటే అసత్ వస్తువులు అంటే సత్యం కానివి, మనకి ఎదురుగుండా దృశ్యంలోకి కనబడేవి అయినా అవి నిత్యం కావు, అవి సత్యం కావు. అలాంటి వస్తువులు ఉన్నవి, నిజంగా ఉన్నటువంటి సత్యమైనటువంటి వస్తువులు, వీటన్నిటికీ ఉత్పత్తి కూడా ఆయనే, అంటే సృష్టి కూడా ఆయనే, లయం కూడా ఆయనే. ఇలాంటి వాడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన సర్వుడు అయి ఉన్నాడు. సర్వకాలాల్లో సర్వ విషయాల్లో ఆయన అన్నిటినీ తెలుసుకొని ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని సర్వహ అన్నాడు. ఇక్కడ ఇంకొక శబ్దం వేరే ఉంది, మీకు అందరికీ తెలిసిందే, చెప్పక్కర్లేదు కానీ చెప్తాను. సర్వహ వేరు, శర్వహ వేరు. శర్వహ అంటే నశింపజేసేవాడు, అన్నిటినీ ప్రళయకాలంలో అన్నిటినీ నశింపజేసేవాడు. అందుకునే పరమేశ్వరుడు శివుణ్ణి శర్వుడు అంటారు. అందుకనే శర్వుడి యొక్క భార్యని శర్వాణి అంటారు. అలా ఆ పార్వతీదేవిని శర్వాణి అని పిలుస్తామే, అందువలన శర్వుడి యొక్క భార్య. శర్వుడు ఎట్లా అయ్యాడు? ప్రళయకాలంలో జీవులందరినీ నశింపజేసేవాడు కాబట్టి ఆయన శర్వుడు. ఇంకా స్వయంభూ, స్వయంభూ అంటే తనకు తానే తనని ప్రకటించుకునేవాడు, తనే పుట్టేవాడు. అంటే ఇంకెవరు ఆయన్ని పుట్టించలేరు, తనకు తానే తను జన్మ ఎత్తుతాడు, ఉద్భవిస్తాడు. స ఏవ స్వయం ఉద్భవం, ఆ పరమాత్ముడు తనకు తానే ఉద్భవిస్తాడు అని మనుస్మృతి కూడా చెప్తున్నది. సృష్టికి ముందు సృష్టికి తర్వాత కూడా ఉండేది ఆయనే కాబట్టి ఆయన్ని స్వయంభువు అంటారు. ఆయన పరమ పురుషుడు. ఋషికేశ, ఇక్కడ ఋషికేశ అనే పదం కూడా చాలా అందరికీ తెలిసినదే. ఋషికము అంటే ఇంద్రియం, ఈ ఇంద్రియాలకి ఈశుడు అంటే వీటిని శాసించేవాడు కాబట్టి, అంటే ఇంద్రికి ఈశ అంటే క్షేత్రజ్ఞ రూపుడు కూడా కదా ఆయన, కాబట్టి ఆయన శాసిస్తాడు. మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు, ఈయన ఋషి కేశ, ఈయన కేశాలలో సూర్య చంద్రుల యొక్క కాంతి కిరణాలు ఉన్నాయట కాబట్టి ఆయన ప్రపంచాన్ని అంతటికీ ఆనందాన్ని ఇచ్చేవాడు అని హృషికేశుడు అనే పదానికి కూడా అర్థం అది. సూర్యరశ్మి హరికేశ పురస్తాత్, అంటే సూర్య కిరణాలే హరి యొక్క కేశ కిరణాలు, కేశాలు అనేటటువంటిది శృతివాక్యం వేదంలో చెప్పబడింది. మనుహు, మనువు ఎవరు? ఆ జగత్తుని సృష్టించినట్టు ఆ సృష్టి కార్యంలో బ్రహ్మదేవుడికి ఉపయోగపడినటువంటి వాడు మనువు. ఎవరు? బ్రహ్మని సృష్టించి భగవంతుడు నువ్వు సృష్టి చేయి అని చెప్పాడు. ఆ బ్రహ్మ ఆ దిక్కులు చూసి ఏం చేయాలో తెలియకపోతే తనే స్వయంభువ మనువుగా పుట్టి తనే సృష్టి చేయడానికి కూరుకున్నాడు కాబట్టి మనువు కూడా తనే. కృష్ణ, కృష్ణుడు అంటే సచ్చిదానందమూర్తి, ఆయన సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిదానంద అంటే సత్ చిత్ ఆనందము, ఈ యొక్క స్వరూపం అన్నమాట. కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక. కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక. విష్ణుస్తద్భావయోగాచ్చ కృష్ణో భవతి శాశ్వత. ఇక్కడ కృ అనే శబ్దం సత్ని సూచిస్తుంది. సత్ అంటే ఉనికి, ఆ ఉనికిని సూచిస్తుంది. నా 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 అనే శబ్దం ఆనందాన్ని తెలియజేస్తుంది. కాబట్టి కృష్ణ అనేటువంటి పదానికి మనం ఆనందరూపుడైనటువంటి వాడు, ఆనందరూపుడు అంటే సదానందమైనటువంటి వాడు అని చెప్పుకోవాలి మనం. లోహిత మంగళం పరం, ఇది చూడండి ఎంత సులభమైనటువంటి మాట ఇది. మంగళం పరం అంటే ఉత్కృష్టమైనటువంటి మంగళాల్ని శుభాల్ని మనకి అనుగ్రహించేవాడు. అది అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతి మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్ మంగళం విదుహు. ఇది విష్ణు పురాణంలోదే. ఏ బ్రహ్మ అయితే, ఏ బ్రహ్మము ఇది, ఏ బ్రహ్మం అయితే తన్ను స్మరించినంతనే
జీవుల యొక్క శుభ అశుభాలని తొలగించి బహుశుభాలని, ఎంతో గొప్ప శుభాలని మనకి కలగజేస్తాడో అటువంటి బ్రహ్మతత్వాన్ని మంగళం అని అంటాం. ఇంకొకటి శుభరూపుడైనటువంటి వాడు కాబట్టి ఆయన్ని మళ్ళీ మంగళం అంటున్నాం. పరం అంటే సకల భూతాల కంటే గొప్పదైనటువంటి పరం, అది ఆ బ్రహ్మం. అంటే అన్నిటికంటే ఎక్కువైనది, అది పరాశక్తి, పరము. ఏదైతే పరా అని పిలుస్తామో అది ఆ మంగళకరమైనటువంటి ఆ పరం. అంటే ఏంటి? ఈ పరము అనే దానికి ఈ మంగళం అనేదండి ఒక విశేషణం అన్నమాట. కాబట్టి మంగళం విశేషణం, పరం విశేష్యం. మంగళం పరం. ప్రాణ, ప్రాణ అనే శబ్దంలో మనం పెద్ద ఏమి అనుకోము, పెద్ద ఆలోచించం కూడా. ఎందువలన ఆలోచించం అంటే ఏముంది, ప్రాణమే కదా అనుకుంటాం, మనలో ఉన్న ప్రాణం కదా. ప్రాణ అంటే శక్తి, ప్రాణ శక్తి స్వరూపుడు ఆయన. మన యొక్క శ్వాసక్రియని జరిపేవాడు ఆయన. ప్రాణితి, ఉచ్ఛ్వాసము, నిశ్వాసము అనేటువంటి ఈ క్రియలు జరిపేవాడు క్షేత్రజ్ఞుడు అనబడేటటువంటి ఈ జీవాత్మ లేక పరమాత్మ. ఇది ప్రాణ. ఈ ప్రాణస్య ప్రాణ, ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో అన్న మాట ఇది. ప్రాణస్య ప్రాణ, అందువల్ల ఈయన ప్రాణ అనే పేరు. పరమాత్ముడు ప్రాణానికి ప్రాణమైనటువంటి వాడు అని. ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి జీవశక్తికి పరమాత్ముడే ఆధారం. అందువల్ల విష్ణువుని ముఖ్య ప్రాణ అని కూడా అంటాం. ముఖ్యంగా ఈ మధ్వ మతంలో ఆంజనేయ స్వామి అని కీర్తి చెప్పినప్పుడు ఆయన్ని ముఖ్య ప్రాణము అంటారు. ముఖ్య ప్రాణం అంటే ఏమిటి? వాయువు అనే కాదు, ప్రాణవాయువు అనే కాదు. ఇక్కడ పరమాత్మ అని ఇక్కడ అర్థం. పరమాత్ముడు మాత్రమే ఈ ప్రాణానికి ప్రాణం కాబట్టి ఆయన ముఖ్య ప్రాణం అవుతాడు. ఈ ప్రాణశక్తి వలన జీవుడు చక్కగా గాలిని పీలుస్తాడు, వదులుతాడు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. క్రమః, ఈ క్రమః అనేటువంటి శబ్దం ఉంది, ఈ పదం ఈ విష్ణువు యొక్క పేరు. నా విష్ణు నామాల్లో ఒకటి. సర్వత్రా సంచరించేవాడు ఆయన. క్రమః అంటే సంచరించడం, క్రమణము అంటే సంక్రమణము అనేది అలాంటి నుంచి వచ్చింది అనమాట. క్రమణం అంటే సంచారం చేయడం, సంచరించడానికి కారణమైనటువంటి వాడు ఈయన క్రమ. భక్తులు సంసార సాగరాన్ని ఈదగలిగేటువంటి శక్తికి మనం ఈదాలి. ఈ సంసారంలో ఉన్నప్పుడు ఈ శక్తికి కారణభూతుడు ఎవరయ్యా అంటే తనే. అందువల్ల ఆయన క్రముడు. విశ్వం మొత్తాన్ని ఆవిర్భావం కావించిన వాడు కాబట్టి ఆయన క్రముడు అయ్యాడు. ఇంకా కొన్ని క్షణాల్లో ఇది తగ్గిపోతుంది. వ్యాళః, వ్యాళః అంటే మామూలుగా స్థూలంగా మనం డిక్షనరీలో చూసుకుంటే మనకు కనిపించేది ఏమిటి? వ్యాళః అంటే పాము, సర్పం, లేకపోతే ఏనుగు. నాగా అన్నా కూడా అంతే, ఏనుగు, పాము, ఈ రెండు అర్థాలు నాగా అనే పదంలో కూడా ఉన్నాయి. ఈయన్ని వ్యాళః అంటారు. అంటే మదించినటువంటి ఏనుగు, లేకపోతే మహా బలిష్టమైనటువంటి సర్పం. దాన్ని వశం చేసుకోవడం ఎలా శక్యం కాదో భగవంతుణ్ణి వశం చేసుకోవడం కూడా అలా శక్యం కాదు, అంత తేలిక కాదు. ఆ ఉద్దేశం అది చెప్పడం కోసం ఆయన్ని వ్యాళః అని చెప్పారు. అందుకని అలా పిలుస్తున్నారు ఆయన్ని. అజహ అంటే జన్మ లేనివాడు. జ, న ప్లస్